చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుతున్నాము. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. కాబట్టి ఈ యొక్క వచనాలలో మరి పౌలు తన యొక్క క్రొత్త ఉద్దేశాన్ని మనకి తెలియజేస్తూ మరి ఇక్కడ తన జీవిత ఉద్దేశం అనేది ఇక్కడ మరి గొప్పగా మారడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి తన క్రొత్త ఉద్దేశం అనేది ఏ రీతిగా అతడు మరి కలిగి ఉన్నాడంటే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని సార్ మనం చదువుతాము. ఫిలిప్పీ పత్రిక, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సామైతే లాభం కాదు. కాబట్టి పౌలు తన యొక్క క్రొత్త ఉద్దేశాన్ని అతడు మరి కలిగి ఉన్నప్పుడు అతడు చెప్పిన యొక్క మాటలు ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అనే ఆ యొక్క మాటను ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం పరిచయం చేస్తున్నప్పుడు ఇక్కడ పౌలు యొక్క జీవితంలో తన యొక్క క్రొత్త ఉద్దేశాన్ని మనకి తెలియజేస్తూ ఉంటున్నాం. కాబట్టి మనందరి యొక్క జీవితాలను ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు మరి మన జీవిత ఉద్దేశం ఏమిటి అనేది ఇక్కడ మనము గమనించాలి. కాబట్టి మనందరి జీవితాల్లో మరి మనం ఎటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ మనము కలిగి ఉన్నాం అనేది మనం పరిశీలన చేసుకుని ఇక్కడ పౌలు తన ఉద్దేశాన్ని మన ముందు పెడుతూ ఉన్నాడు. నా మట్టుకైతే బ్రతకటం క్రీస్తే, చావైతే లాభం లేదు. కాబట్టి మన ఉద్దేశాన్ని ఇక్కడ మనము మరి గమనించుకున్నప్పుడు దేవుడు ఇక్కడ మన జీవితంలో మరి ఏమి మార్పు కలిగింది అనేది మనందరం కూడా గమనించాలి. కాబట్టి పౌలు తన జీవితంలో జరిగిన యొక్క మార్పుని ఇక్కడ మనకి చెప్తూ మన జీవితంలో మరి ఎటువంటి మార్పు కలిగింది. కాబట్టి మనుషులమైన మనలో మరి ఏ మార్పు కలుగుతుందా, భౌతిక సంబంధంగా మరి మార్పులు జరగాలని చెప్పి మనం ఆశపడుతుంటాం దేవుడు. కానీ ఒకసారి మనందరం మన జీవితాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క భౌతిక సంబంధమైన ధనము కానీ, లేకపోతే మరి దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం కానీ, దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం కానీ, లేకపోతే మనం ఇచ్చిన అనుభవాలు కానీ, మనం ఇచ్చిన ఆశీర్వాదాలు కానీ, మరి వీటన్నిటిని కూడా మనం ఏ రీతిగా మనం వాటిని మనం ఉపయోగించుకుంటున్నాం అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మన జీవితాన్ని ఇక్కడ పరిశీలన చేస్తున్న దేవుని యొక్క వాక్యం బట్టి ఇక్కడ మరి జీవిత విలువను మనము ఆలోచించుకోవాలి. మనందరం కూడా దేవుని కోసం మనము జీవించాలి. దేవుని కోసం మనము బ్రతకవలసిన ఆవశ్యకత మన జీవితాలు ఉంది. కాబట్టి లేఖన వాటిని బట్టి పౌలు తన యొక్క జీవితంలో మరి తన యొక్క ఉద్దేశాన్ని మరి అక్కడ ప్రభు పట్ల తన కలిగి ఉన్న యొక్క పాత ఉద్దేశాన్ని కూడా సొంత చెప్పి ఆ పాత ఉద్దేశాన్ని వదులుకొని ఒక కొత్త మరి ఉద్దేశాన్ని అతడు కలిగి అతడు మరి ముందుకు కొనసాగడం అనేది మనము చూడగలుగుతాం.
కాబట్టి ఇక్కడ పౌలు జీవితంలో ఇంకా ఏమి మార్పు కలిగిందంటే మరి తన యొక్క దృష్టి కోణం అనేది అతను మార్చుకున్నాడు. దేవుడు తన దృష్టి కోణం అనేది మారిపోయింది. ఏంటంటే పౌలు యొక్క కళ్ళు చూస్తే ఆ కళ్ళు ఎప్పుడు కూడా చింత నిప్పులాగా అవి అగ్నిలాగా పౌలు యొక్క కళ్ళు ఉండేవి. ఆ కళ్ళు చూస్తేనే మనుషులు భయపడేవారు. కాబట్టి అటువంటి భయంకరమైన యొక్క మరి దృష్టిని కలిగిన యొక్క పౌలు మరి ఇక్కడ పౌలు తనని దర్శించిన తర్వాత పౌలు యొక్క దృష్టికోణం అనేది ఇక్కడ మారిపోవడం అనేది చూడగలుగుతాం. చూడండి, విషయాన్ని మనం దేవుని వాక్యంలో చూసినప్పుడు అపోస్తలుల కార్యక్రమము 9వ అధ్యాయము 17-18 వచనాల్లో ఉన్న వాక్యాన్ని కానీ అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులొచ్చి సౌల సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందాను. తర్వాత ఆహారం తెచ్చుకొని బాధపడ్డాడు. కాబట్టి పౌలు యొక్క జీవితంలో తన యొక్క మరి ఈ దృక్కోణం అనేది తన దృష్టి అనేది మరి ఏ రీతిగా ఉందో ఇక్కడ పౌలు ఆ కన్నులలో కలిగిన యొక్క పొరలు అనేవి ఇక్కడ చూస్తుంటున్నాం. చాలా మందిని మనం కొంతమందిని మరి చెప్తూ ఉంటాం ఏంటంటే మరి అతని కన్నులు ఆమె కన్నులు నెత్తికెక్కినవి అని చెప్పి మనము అంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ పౌరు యొక్క జీవిత విధానం కూడా చూస్తూ ఉన్నప్పుడు అతనిలో ఆ భౌతిక సంబంధమైన మా యొక్క దృక్కోణం అనేది పౌరులో మారి ఆత్మీయ దృక్కోణం అనేది పౌరుకి ఏర్పడింది. కాబట్టి ఆత్మీయ మరి దృష్టి అనేది ఇక్కడ పౌరుకి కలగడం అనేది ఇక్కడ మరి గ్రహించాలి. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ దృష్టి పౌరులు కలిగిన తర్వాత అతని గ్రహింపు ఏ విధంగా మనం ఒకసారి గమనించినప్పుడు తాను ఒక పాపని తెలుసుకున్నాడు, తనకి రక్షణ అవసరమని ఇక్కడ తెలుసుకున్నాడు. కాబట్టి తన పనుల నుండి పొరలు రాలిపోయిన తర్వాత తనకి ఆత్మీయ దృష్టి కలిగిన తర్వాత తన గ్రహింపు ఏంటంటే తాను ఒక భయంకరమైన వ్యక్తి అని, అదే విధంగా తాను ఒక భయంకరమైన పాపి అని చెప్పి మరి తనకి రక్షణ అవసరం అని చెప్పి పౌలు ఒక గ్రహింపుకు రావడం అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అందుకని మనం కూడా పత్రిక యొక్క తిమోతికి రాసిన యొక్క మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాల్లో ఉన్న వాక్యాన్ని చదువుతాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆయనను నిత్య జీవన నిమిత్తము తాను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపనైన నాయకుడు కనపరిచినట్లు నేను కనికరించబడుతున్నాను. కాబట్టి ఇక్కడ పౌరులకు వచ్చిన ఒక గ్రహింపు ఏంటంటే దేవుడు నేను పాపం అనుకున్నప్పుడు నేను ప్రధానుడు,
కాబట్టి నేను ప్రధాన పాత్రని అందరికీ మాదిరికరంగా ఉండగలన ఇక్కడ ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే నా యొక్క మరి ప్రధాన పాత్రైన నన్ను మరి పాపంలో ప్రధానంగా ఉన్న నన్ను ఆయన కనికరించి నాకు రక్షణ అనుగ్రహించారు. కాబట్టి యేసుక్రీస్తు మరి దుష్టులను శిక్షించడానికే రాలేదు, ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యొక్క లోకంలోకి వచ్చిన వాక్యాన్ని పౌలు ఇక్కడ ఈ యొక్క ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం గమనించినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవమ్మా. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలులను అనబడుటకు యోగ్యుడను కాను. కాబట్టి పౌలు నేను దేవుని సంఘంలో హింసించినందున నేను సైనికుని పిలిచే అర్హత నాకు లేదు అని చెప్పి పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ పౌలు యొక్క సాక్ష్యాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి 7 నుంచి 10 వచనాల వాక్యాన్ని చదువుతాను. అయినను ఏవేవి నాకు లాభకరంగా ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ పౌలు యొక్క జీవితంలో యేసుక్రీస్తును గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నేను సంపాదించాను. మనం గమనిస్తున్నప్పుడు మరి ఆ కమ్మలీయులు పాదాలుగా మరి అతను పారాయణం చేసిన గొప్ప మరి ఈ యొక్క గమలీయులు శిష్యుడు. కాబట్టి ఇక్కడ పౌలు తన జీవితంలో చెప్తున్న సాక్ష్యం ఏంటంటే నాకున్నది అంతే కూడా ఇక్కడ మరి వాటిని కంటతో నేను సమానంగా ఎంచుకుంటున్నాను, క్రీస్తు వరకు నేను సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను. కాబట్టి గమనిస్తున్నప్పుడు ప్రభు గొప్పతనము ఇక్కడ పౌలు తెలుసుకున్నట్టు బట్టి దేవుడిని సన్నిహితంగా తెలుసుకోవడం అనేది మనం గమనించాలి. పౌలు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. అది ఏ రీతిగా సన్నిహితంగా తెలుసుకోవడం అనేది ఇక్కడ మనం పౌలు యొక్క జీవితాన్ని గమనిస్తున్నప్పుడు మరి మనమందరం కూడా మన జీవితాన్ని ఆలోచించి మరి మన దేవుడుగా ఉన్నది. దేవుడు మన దృష్టికోణము మరి ఆత్మీయంగా ఇక్కడ ఉంటుందా మనది మనం గ్రహించాలి. శారీరక జీవితాల్లో మరి తన యొక్క ఆత్మీయ నేత్రాలకు సాధారణంగా దృఢతనాన్ని కలిగించడం బట్టి ఇక్కడ మనకి దేవుని గొప్పతనం తక్కువ విలువలు కలిగినవి గొప్పగా సాధారణ చూపెడుతున్నాయి. లోకంలో తక్కువ విలువలు కలిగినవి కేవలం టెంపరీ తాత్కాలికమైన వాటిని అనేకులు మరి మోసపోవడం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యొక్క ల్యాండ్ భాగం బట్టి పౌరు యొక్క జీవితాన్ని గమనిస్తున్నప్పుడు పౌరు జీవితంలో మరి తన యొక్క మరి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క
వాక్యం బట్టి పౌరులు ముందుగా తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు, తన దృక్కోణాన్ని మార్చుకున్నాడు. మూడవదిగా తన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకున్నాడు దేవుడు. ఆ వ్యక్తిత్వం గురించి మనం చదువుకునే యొక్క మూల వాక్యంలో మనం గమనించాము. నేను మరి పూర్వము దోషకులను, హింసకులను, హానికరులను, క్రూరులను దేవుడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన మరి సౌలు పౌరులుగా అతడు చిన్నవాడిగా మారి మరి దీనుడిగా మారిపోవడం మనం ఇక్కడ చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క మార్పు, ఈ యొక్క వ్యక్తిత్వంలో ఉన్న ఈ యొక్క మార్పును మనం ఇక్కడ గమనిస్తున్నప్పుడు దేవుడు చాలా మంది ఇంకా కూడా ఈ యొక్క వ్యక్తిత్వంలో మార్పు రాకుండా ఈ క్రూర స్వభావాన్ని కలిగి మరి జీవించే అనేక జీవిత విధానాలు అనేవి ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి దేవుడు. కాబట్టి సువార్త ఆశీర్వాదం దగ్గర మరి వ్యవస్థ కోనేటి దగ్గర మరి ఒక వ్యక్తి మరి 38 సంవత్సరం నుంచి ఆ కోనేటి వద్ద పడి ఉండి అతను మరి దేవుని దూత వచ్చి ఆ కోనేటిలో నీరు కలిగిస్తే ఎవరు ముందు ఆ కోనేటిలోనికి దూకారు, ఎత్తిగానికి కూడా స్వస్థత పొందుతారు. కాబట్టి దూత వచ్చి ఆ నీరు కలిగినప్పుడు మరి ఆ కోనేటిలో దూకి స్వస్థత పొందేవారు. కానీ ఈ వ్యక్తి మరి తన కోనేటిలోనికి దూకకుండే ఆ అవకాశం మర్యాదలు సౌకర్యపరుచుకున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ ప్రభు అతని దగ్గరికి వచ్చి నీవు స్వస్థత పడాలని చెప్పుకునేవో కోరుకుంటున్నాను అన్నప్పుడు ఆ స్వస్థత పడితే నేను కోనేటి వద్ద 38 సంవత్సరాల దగ్గర పడి ఉన్నానని చెప్పి చెప్తే ప్రభు అన్నాడు, నీవు కోనేటిలోనికి దూరం అవసరం లేదు, నీ పరిపెట్టుకుని నడువు అని చెప్పి ప్రభు చెప్పిన మాట విధేయత చూపించి తను పరిపెట్టుకుని ఆ యొక్క వ్యక్తి నడిచి తన భౌతిక జీవితంలో అనేక సంవత్సరాల నుంచి మరి అతడు ఆ యొక్క పరిస్థితులు పడి ఉన్న యొక్క వ్యక్తి ప్రభు తన జీవితాన్ని మార్చడం అనేది మనము చూడగలుగుతున్నాం దేవుడు. కాబట్టి మార్పు జరిగిన తర్వాత ఈ వ్యక్తితో ప్రభువన్న మాటలు నీవు స్వస్థత పొందావు. కాబట్టి ఎక్కడ నీవు పాపము చేయకూడదు, తిరిగి కనక జీవితానికి వెళ్ళకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మారిన జీవితాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారు. పౌరులు నన్ను దేవుడు కనికరించాడు, నేను కృతజ్ఞుడినై నేను జీవిస్తున్నాను. అందుకనే మనకు పాటలు పొందిన లేఖన వాడిన కూడా ఆ కీర్తన గ్రంథం 50వ సంకీర్తనలో స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమ పరుస్తున్నాడు. దేవుని రక్షణ అంటే కనపరిచినట్టు తన మార్గమును సిద్ధపరచుకొని చెప్పి పాటలు పొందిన లేఖన వాడిన కీర్తనకారుడు కృతజ్ఞతను అతడు కలిగి ఉంటుంది చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం బట్టి మన జీవిత విధానాన్ని పరిశీలన చేసుకుని మనం మన పరిస్థితులకు సారి ఆలోచన చేసుకుని మనము మారాలి, అనేకలను మనము మార్చే వారంగా మనం ఉండాలి. కాబట్టి పౌరులు తన జీవితాన్ని మాదిరిగా పెట్టుకుని అతడు మరి అనేక ఈ యొక్క క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలనుకున్న ఈ యొక్క వ్యక్తి యేసును తీస్తే దేవుని కుమారుని చెప్పి పౌరులు ప్రపంచానికి సాక్ష్యం తెలుగుమని చూడగలుగుతాం దేవుడు. కాబట్టి అటువంటి మార్పు కలిగిన జీవితాలతో మరి మనం జీవిస్తూ ప్రభుకి సాక్ష్యంగా ఉండాలని చెప్పి ప్రభు మనకి మరి కోరుకుంటున్నాను. మారాలి మారాలి నే మనసే మారాలి మారిన మనసు
అని ప్రార్థించాను. దేవుని నిర్ణయాన్ని బట్టి పురుషాలను బట్టి దేవుడికి పురుషుల చెల్లించేవారు. ముందుకు వస్తే దైవ సన్నిధిలో నేను మాత్రమే ప్రార్థన చేయాలి. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి మార్గం పరిశ్రమమైనది. తండ్రులైన జ్యోతిర్మయులైన నీవుంటే నీ బిడ్డలైన వారికి కలిగించినది. మేలు పొందుకొని ఆ మేలు ప్రతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ విషయంలో దేవుని యొక్క ప్రభువా నీ మందిరాలను పరిస్థితి నీ పరిశుభ్రాన్ని నీ పదవి ఎదుట నీ బట్టి నిలబడి ఆయన వారు పొందుకున్న మేలును బట్టి ఆగస్టున్నారంతా ఆయన వారి ఉద్యోగాలు కుటుంబ జీవితాలు ఆయన అనేక విషయాల్లో రాకపోవడంలో మీ యొక్క కాపుదలను బట్టి సత్యాన్ని ప్రవేశించిన విధానాన్ని బట్టి ప్రభావ మీరు ఇచ్చిన కాపుదలను బట్టి మీ కృతజ్ఞత అర్పణలు వారు నేను అర్పిస్తూ ఈ కృతజ్ఞత అర్పణలతో పాటు వారి జీవితాలను ప్రజలకు సమర్పణ చేసుకుంటున్నారు. పర్వతాలలో జీవితాలలో ప్రభావాలు సంవత్సరం దయాపీఠాన్ని పొందుతున్నాను. దాన్ని బట్టి ప్రభావాలు కుటుంబాన్ని బట్టి పొందుతున్నాను. అదే రీతిగా స్త్రీలు పురుషులు ప్రభావ వారు పొందుతున్న మేలుని బట్టి కృతజ్ఞతని ప్రకటిస్తూ ప్రభావ ఇంకా రాబోయే దినాలన్నింటిలో కూడా నీ ప్రభావం సమృద్ధి నీ బిడ్డలను మీరు అనుగ్రహించవలసిందని పేరు పేరున నీ బిడ్డలను ఆశీర్వదించి జీవించవలసిందని క్రీస్తు వేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధంగా దేవుని దీవెన మీకు తోడైంది. మనం దీవించి ఆశీర్వదించిన ఆరాధనలో Devani
సర్వశక్తియు మీద కనికరం మీద మా ప్రియ పరలోకాన్ని మీ పరిశుద్ధ నామాలను బట్టి తెలుగుకాలను బట్టి స్థుతులు చెల్లించుకుంటూ తెలుగులో 14వ ఆదివారం నాకు అనుగ్రహించి సంఘ ప్రజలందరినీ అడిగిన మాసంతా కాపాడి సెప్టెంబర్ మాసంలోకి ప్రవేశపెట్టి సెప్టెంబర్ మాసంలో సంస్కార ఆరాధనను బట్టి నేను కృపాస్థానాల్లో పాల్గొంటే భాగ్యాన్ని అనుగ్రహించిన స్థుతులు మరియు ఆరాధన కొరకు దేవాలయం శుభ్రపరిచిన మీకు పరిచయం చేయవలసింది. ఆరాధనలో పాల్గొన్న సంఘ సభ్యులందరినీ ఆశీర్వదించండి ప్రభావ. ఎవరైతే మరి ఆరాధనలో పాల్గొంటున్నారో వారిని దర్శించండి. వాటి పఠనం చేసిన వారిని బట్టి కీర్తన సంధిస్తున్న వారిని బట్టి ఆయన సంగీత ప్రకారం అందించిన వారిని బట్టి ప్రభావం ఇండియాలో చేయండి. ఎత్తబడిన వారికి ఆశీర్వదించండి ప్రభావ. మీ స్థితుల్లో నూతన సంవత్సర దైవాలు పొందుతున్న వారికి శ్రీమతి శోభా గారిని ఆశీర్వదించి తన కుటుంబాన్ని దీవించండి. శ్రీ పిపి కుమార్ గారిని ఆశీర్వదించి ఆ కుటుంబాన్ని దీవించండి. శ్రీమతి పి సునీత గారిని ఆశీర్వదించి తన కుటుంబాన్ని ఆయన జీవించి ఆశీర్వదించండి. ఈరోజు నూతన సంవత్సర కార్యక్రమాన్ని పొందుతున్నాను. కాంట్రీ ధనుష్ ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. తండ్రి చంద్రబాబు ఆయన గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోవాలని ఏదో తండ్రి మరి దయచేవా మనిష ఆనంద దంపతులు అనుగ్రహించిన బహుమానం ఆయన తండ్రి ఆయన మరి కుమార్తెను బట్టి మరి హాస్పిటల్ ఉండగా వారిని దీవించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. తండ్రి దేవస్థానం తెలియని హై స్కూల్ 10వ తరగతి చదివారు. కాలేజీ చదువులు ఇంటర్ అందుకుని డిగ్రీ కోర్సులు ఇంజనీరింగ్ మెడికల్ ఐటీఐ పాలిటెక్నికల్ కబడ్డీ కూడా కోర్సులను బట్టి ఆయన ప్రార్థిస్తూ వ్యవసాయ విద్యను బట్టి ఆయన తండ్రి వాళ్ళు తీసుకున్న కోర్సెస్ ప్రభావ డిఎస్సి కొరకైన ఆయన సిద్ధపాటు ఆయన తండ్రి కొత్త వయసులో వివాహ ప్రయత్నాలు జ్ఞాపకం చేసి జీవనోపాధి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే స్త్రీ పురుషులు ఆయన చేతులు వ్యాపారులు ఆయన వ్యవసాయం పొలం పనులు ఆయన అనేక దేశంలో ప్రకృతి వైపరీత్యాలు ఆయన అయిన ఉద్యోగస్తుల యొక్క శాస జీవితం సీనియర్ సిటిజన్స్ జీవించిన ప్రతి ఒక్కరి అవసరం వరకు ప్రార్థన చేస్తూ ఆర్థికపరమైన అవసరాల వరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క గృహ నిర్మాణాలు చేసుకునే వారిని జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రకాశ్ ఆయన స్వభావంతో ఆయన బాధపడుతూ హాస్పిటల్ రాష్ట్రాన్ని స్వస్థపరచాలి. ఈ రీతిగా పడుతుంటే ఆయన వైపరీత్యాలను బట్టి మరి ఆయన జలను జ్వరాలతో బాధపడే వారిని స్వస్థపరచాలి. ప్రపంచ దేశాలు శాంతి సమాధానం భారతదేశం ఆంధ్ర రాష్ట్రం శాంతి నియోజకవర్గం అనకపల్లి పట్టణంలో సాగుతీ సంఘం ఏఎల్సి పరిచర్య ఈస్ట్ గోదావరి పరిచయం కొరకు మరి కొరకు ఎల్ఎస్ కొరకు సభం డబ్ల్యూఎస్ కొరకు నాయకుడు సభ మరి ఎన్ఎంఎస్ పండుగ కొరకు స్థానిక ప్రతి గురుమండలం ఆత్మీయ తెలుగుదల కొరకు సంఘ కార్యక్రమాలను దీవించండి. సందర్శించుకోవాలి. సెప్టెంబర్లో యూత్ సండే దానికి ఎవరిని ఐక్యపరిచి యూత్ సండే ఈ మహిమ జరిగించడానికి ఎవరి ప్రోత్సాహం
దయచేయండి. సేవకుమారుని సంఘ ఆరాధన చర్చ అడ్మినిస్ట్రేషన్ సంఘ శాస్త్రాలు తీసి సభ్యులు ప్రజలుగా పరిచర్యను ఆశీర్వదించాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవాలయంలో ఎక్కువగా విజయ వారి స్వామి ఆయన వారి తల్లి గారు మరి దానకుమారి గారు వారి ఇరవై అత్తగారు ఆయన స్వర్ణ గారు ఆయన ఇరవై మరి అమ్మకర్త నుంచి విదేశం మరి ఇరవై ఇరవై మరి స్వర్ణ ఆపరేషన్ విషయాలు వారి క్షేమంగా వారి ఆయన మరి ఆయన మరి కుటుంబంతో రిఫ్రెష్మెంట్స్ తీసుకువచ్చారు. మా కుటుంబాన్ని జీవితాన్ని ప్రార్థన చేస్తూ సంఘం కూడా ఆహారం పాల్గొని కన్నుల వేముల నుంచి ఆయన అర్పించిన ఆత్మలను విశ్వసించి ఇచ్చిన దాని ప్రయత్నం దయచేయండి. మానవ సహకరించిన సంఘటనల యొక్క పరిచర్యను కూడా దీవించవలసిందని ఈ మానవులు నీ ప్రియకుమారుడు ప్రభుత్వం రక్షణ క్రీస్తువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సంఘాల పర్వతంగా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ ఆశీర్వదించుగాక. నీ చిత్తం ప్రకారం నెరవేర్చే సంఘ సభ్యులందరూ కూర్చోవాలని ప్రభుత్వ దేవుని తెలియజేస్తూ తిరుమలలోని 14వ ఆదివారం సెప్టెంబర్ మాసంలో సంస్కార ఆరాధనలో పాల్గొనడానికి దేవుని తెలియజేస్తూ దేవాలయం శుభ్రపరిచిన వారికి దేవుని తెలియజేస్తూ వారికి వర్ణం చేసుకోవడానికి మరి ప్రభుత్వ దేవుని తెలియజేస్తూ జన్మదినాలు జరుపుకున్న వారికి జన్మదిన శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నా సాకులూరి ధనుష్కి సంఘటనగా జన్మదిన శుభాలు హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రాముఖ్యమైన ప్రకటన సెప్టెంబర్ నెలలోనికి ప్రవేశించాం. సెప్టెంబర్ మాసంలో సాంప్రదాయం యూస్ సండే జరుపుకోవాలి. మరి మన గురుమండలంలో ఉన్న అందరూ కూడా దేవుడిని గీసిన చక్కని తరుణాన్ని చక్కగా ప్రాధాన్యపూర్వకంగా మరి యూత్ సండే జరపడానికి యువకులందరూ కూడా సిద్ధపడాలని యూత్ సండేలో వ్యాపారులందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి అడ్మినిస్ట్రేటివ్కి ప్రత్యేకంగా మనం చేస్తూ మరి ఈ సెప్టెంబర్ నెలలో ఈ ఆదివారం ఫస్ట్ వచ్చింది. ఇంకా మనకి 4 ఆదివారాలు ఉన్నాయి. ఈ నెల 5 ఆదివారాలు వచ్చాయి. ఈ 4 ఆదివారాల్లో మీకు ఏ ఆదివారం అయితే అనుభవం అంటే మన సిస్టర్ కాంగ్రిగేషన్ జన్మేడపాడు లాస్ట్ సండే జరుపుకుంటానంటే వారు సిద్ధపడుతున్నారు. కాబట్టి 3వ ఆదివారం 15వ తేదీ వచ్చింది. మరి 3వ ఆదివారం న్యూస్ సండే జరపడానికి కేవలం సిద్ధపడాలని మనం చేసుకుంటున్నాను. న్యూస్ సండే ఎలా జరుపుకోవాలనేది ఆర్డర్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది రాయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ప్రకారంగా ఎవరు ఏ కార్యక్రమాన్ని నేను చేస్తారో అనేది యూత్ వాళ్ళందరూ కూర్చుని మరి యూత్ సండే జరపడానికి సిద్ధపడాలని మనం చేసుకుంటున్నాను. మరి ప్రాముఖ్యమైన కార్యక్రమ మన ఈస్ట్ గోదావరి సెనేటర్ నాయకులు మరి బిషప్ గారు రైతుగా మరి కౌన్సిల్ మెంబర్స్ నాయకులు ఎన్ఎంఎస్ మరి అక్టోబర్లో జరుగుతాయి ఎన్ఎంఎస్ పండుగలు. దాని ముందుగా ఎన్ఎంఎస్ అంటే మన సెనేట్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, దేవాలయ నిర్మాణాలు, పాఠశాల గృహాల నిర్మాణాలు, ఇంకా ఎవరైనా
కాస్త సిక్నెస్గా ఉంటే చేసిన కార్యక్రమాల కొరకు మరి యొక్క ఎన్ఎంఎస్ ద్వారా వచ్చిన విరాళాలు మరి సినిమాలు ప్రవేశించారు కాబట్టి మరి మనకి పుస్తకాలు ఇచ్చారు సంఘ నాయకులు. మరి ఎన్ఎంఎస్కి సంఘ సభ్యులందరూ కూడా సంఘ పెద్దలు జతలు గారు మరి ఈ పుస్తకాలు జతలు గారి సంఘ పెద్దలు ఉంటాయి. ఒకవేళ మీరు వారి దగ్గర రాయిస్తే ఇక్కడ రాసి రిసీవ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఆమెకి రమ్మంటే కనుక సంఘ పెద్దలు జతలు గారు సంఘ డాక్టర్ గారు కూడా వస్తారు. కాబట్టి ఎన్ఎస్ వరకు సంఘ పెద్దలందరూ కూడా మీ వారిని మరి కనపరిచి ఎన్ఎస్ శరణ పరీక్ష కొరకు సహకరించాలని చెప్పి సంఘానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి సాయంత్రం 4 గంటలకి మన చర్చలో మన చర్చ అడ్మినిస్ట్రేషన్ వారి PCC మీటింగ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకి మన అడ్మినిస్ట్రేషన్ వారిలో ఉన్న PCC సభ్యులు ప్రధాన గారు PCC మీటింగ్కి ప్రాధాన్యతగా కావాలని చెప్పి ప్రేమతో మనం చేస్తున్నాను. మరి ఈ సమయంలో సంఘపతి గారు పొగల విజయ్ కుమార్ గారు మరి వారి అత్తగారు ధనకుమారి గారు వారి యొక్క స్వాతి గారి అత్తగారు స్వర్ణకమ్మ గారు మరి మా అంతటి నుంచి వారు సౌదరి ప్రయాణం క్షేమంగా వెళ్ళారు కాబట్టి వారి క్షేమంగా వెళ్ళినందుకు ముఖ్యంగా దంపతులు విజయ్ కుమార్ స్వాతి రిఫ్రెష్మెంట్ తీసుకువచ్చారు. మరి అవి దీవెన అయిన తర్వాత ఆ రిఫ్రెష్మెంట్స్ పట్టుకుంటారు. ఆ రిఫ్రెష్మెంట్ తీసుకుని ఆ కుటుంబాలకు ప్రారంభించాలని చెప్పి మరి మనం చేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో చౌదరి గారు వచ్చి వారి రిపోర్టులు తెలియజేస్తారు. చివరి సంస్కార ఆరాధన
నీవు జ్ఞాత ప్రమాణంతో పరిశుద్ధంతో ఏకదేవులను ఏక సర్వమైన నిజమైన దేవుడు క్రితంలో పురుషత్వంలో ఆరాధిస్తున్నాం కాబట్టి లోకంలో ప్రధాన లోకంతో పల్లెలతో సాయం సమూహం సమయం మహిమల నామం కొనియాడి జ్ఞానకర్య సదాన్ని స్థుతిస్తున్నాం. శక్తి తీసుకుని నేను పుచ్చుకుంటే జ్ఞాపకం చేసుకుంటూ తెలిసేది ఆ ప్రకారమే భోజనానికి దాని పాత్ర తీసుకుని ఇది పాత్రగా నీ పథకం దీనిని జ్ఞాపకం చేసుకుని తెలిసేది ప్రభు యొక్క సమాధానమైన పరిణేతలు Hallelujah.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధానం ఆయన మేము నిజమైన విశ్వాసాన్ని బలపరిచి నిత్య జీవితాలకు సంరక్షించడం దైవ సమావేశంలో ప్రారంభించింది.
బలపరిచి సంరక్షించడం ద్వారా దయకి సమాధానం కలిగి
నిజమైన విశ్వాసమున్న బలపరిచి నిత్య జీవమును సంరక్షించుగాక. దయచేసి దీనివల్లనే ఆయన నాకు విశ్వాసము నాలో ఒకరేగా ఉండవలసిన అభిప్రాయాన్ని నీకు బట్టి బలపరుచిన నీతోనూ కలిగినతోనూ సదాయకుడు ఎవరైనా జీవిస్తూ పరిపాలించుకుంటే మీకు మాట మా ప్రభు యేసు క్రీస్తు అని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ప్రభుని ఆశీర్వదించి నిన్ను కాపాడగలగా ప్రభుని తన సన్నిధిని ప్రకాశం చేసి నేను కరుణించిన గాక ప్రభుని మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.